రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలాత్రి ప్రసిద్ధి అమ్మవారి 92వ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై ఈ రోజు 3వ రోజు అండి. ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణ. అన్నపూర్ణాదేవి అంటే నిత్యానందగరి వరాభయగరి జ్ఞానపూర్ణ స్వరూపిణి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ఎవరు ఏ పని చేసినా సరే ఆ ఆహారం కోసం మనం చేస్తాం. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా మనం ప్రతి జీవి కూడా ఆహారం కోసం చేస్తుంటాం. అటువంటి ఆహారాన్ని ప్రదానించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ సదాపూర్ణి జ్ఞానభైరాకి శక్తిద్దాం. అటువంటి అమ్మపూర్ణ భక్తిని, జ్ఞానాన్ని అమృతి చేతి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అలాగే ఈ రోజు 3వ రోజుగా బుధవారం ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీ లలిత పారాయణము, దక్షిణాష్ట సతనం పారాయణము, అన్ని పూజలు కూడా చేసుకుంటున్నాం. తండోపతండగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ రాజమహేంద్ర కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారి దగ్గర వచ్చి అమ్మను సేవించుకుంటున్నారు. ఈ బాలాత్రం దేవిని ఎవరైతే సేవించారో వారికి ఆయుర ఆరోగ్యములు, అత్యవసరాలు, సుఖశాంతి కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి మనసా వాచ కొలుచుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిస్తూ అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదం. జై భవాని.